హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం ఒక మంచి రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీ అనమాట చేసుకోవడానికి. ఇలాంటి రెసిపీస్ కోసం ఎవరైతే ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దీనిలో అయితే మనం రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తున్నాము, వంకాయలు అండ్ ఇంకోటి కూర పొడి. కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అందులోకి వెళ్తే మీకు కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో అందులో ఉంటుంది. వంకాయలు అనేది 4 పార్ట్స్గా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి మనమైతే ఈ వంకాయలు అనేవి పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి స్టఫింగ్ అంతా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫుల్గా స్టఫ్ చేసేసుకొని దీన్నైతే నేను ఒక బాండీలో కానీ ఒక గిన్నెలో కానీ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం మిగిలిన పౌడర్ అయితే ఉందో అది దీనిపైన స్ప్రెడ్ చేసేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇందులోకి నేను మగ్గడానికి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ వంకాయలకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. సో నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఎక్కువ వంకాయలు తీసుకుంటే దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఈ వంకాయల్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఆవిరితో ఉడికించాలి. కాబట్టి దీనిపైన ఒక ప్లేట్ అనేది ప్లేస్ చేసుకొని దానిలో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి లోపల ఆవిరి అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మనం ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ మనం ఇలానే పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ తించి మనం కుదించుకోవాలి. అప్పుడు మనకి అన్ని సైడ్స్ అనేది వంకాయ అనేది కుక్ అవుతుంది. అలా కుదించుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. అంతే, మనకి గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.